చెప్పనా సార్? ఎస్ మా చెప్పు. డోంట్ టెల్ మీ యూ కాంట్ ఫైండ్ యువర్ బ్యాక్ ప్యాక్! ఎక్స్క్లమేటరీ మార్క్. డోంట్ టెల్ మీ యు కాంట్ ఫైండ్ యువర్ బ్యాక్ ప్యాక్. పేజ్ నెంబర్ ఎంతమ్మా? 2.3. 2.32 ఫస్ట్ రోమన్ సార్, ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ లో. 2.32. Okay, don't tell me you can't find your backpack. Classify the following sentences. అందులోనే సార్ M. Okay, so what kind of sentence ఏమన్నాడు వాడు? Don't tell me you can't find your backpack. Okay, ఏ type of sentences అవుతుందండి? Can someone give me an explanation about don't tell me? That is an individual clause. ఏమండి? You can't find your backpack. Now that can be one more clause. So ఇప్పుడు ఒక డిపెండెంట్ ఇంకోటి ఇండిపెండెంట్ అవుతుందా? Look at the statement. Don't tell me. రాసుకుందామా? బోర్డు మీద రాసుకుని అనలైజ్ చేద్దామా? ఎస్ సార్. Done. చెప్పరా ఎగ్జాంపుల్ చెప్పు. డోంట్ టెల్ మీ యూ కాంట్ ఫైండ్ యువర్ బ్యాక్ ప్యాక్! ఎక్స్క్లమేటరీ మార్క్ లాస్ట్ లో సార్. కాంట్ ఫైండ్ యువర్ బ్యాక్ ప్యాక్. ఓకేనా? ఇలా సరిపోద్దా? లాస్ట్ లో ఎక్స్క్లమేటరీ మార్క్, ఇన్వర్టెడ్ ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది. సో ఈ స్టేట్మెంట్ ని డోంట్ టెల్ మీ యు కాంట్ ఫైండ్ యువర్ బ్యాక్ ప్యాక్. ఒక్క నిమిషం. రైట్. సో డోంట్ టెల్ మీ అన్నది ఇండిపెండెంట్ క్లాజ్ అవ్వచ్చా? అవ్వచ్చు సార్. సో యూ కాంట్ ఫైండ్ మీ అన్నది ఎవరు చెప్తే వస్తుంది? దిస్ పర్సన్ చెప్పాలి కదా ఈ విషయం. అవును సార్. సో ఈ స్టేట్మెంట్ దీని మీద డిపెండ్ అవుతుందా? ఎస్ సార్. అవ్వాలి కదా? ఎస్ సార్. సో ఇప్పుడు దీనికి కెన్ యూ యూజ్ ఎ పంక్చుయేషన్ మార్క్ హియర్? ఒక పంక్చుయేషన్ మార్క్ ఏం యూజ్ చేస్తే సరిపోద్ది కరెక్ట్ గా? కెన్ ఐ గో విత్ కామా? ఎస్ సార్. యా. కామా ఎప్పుడు వాడతామండి సాధారణంగాని? when you want to break a sentence. ఎస్ సార్. సో బ్రేక్ చేస్తూ ఇది ఇండిపెండెంట్, ఒక డిపెండెంట్ ఉంది. సో ఒక ఇండిపెండెంట్ అండ్ వన్ డిపెండెంట్. ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అవుతామా? కాంప్లెక్స్. సో ద సెంటెన్స్ ఇస్ కాంప్లెక్స్ సెంటెన్స్. ఓకే సార్. చెప్పిందా? ఎస్ సార్. ఇంకొక డౌట్ సార్. చెప్పరా తల్లి. ఐ స్టేట్మెంట్ సార్. టాక్సేషన్. Okay, taxation without representation was a common complaint 200 years ago. Can I write the statement? Yes sir. రాసుకోవచ్చా బోర్డు మీద? Yes sir. Taxation ఏమంటున్నాడు? Without representation. Without representation was a common complaint 200 years ago.
was a common complaint 200 years ago. 200 years ago. Yeah. Now, what kind of sentence it is అనుకుంటున్నారు మీరు? Can someone? Amit? Sir, What kind of sentence it is? compound complex. ఏదైనా Compound complex. కాంపౌండ్ కాంప్లెక్స్. అసలు కాంపౌండ్ కాంప్లెక్స్ స్ట్రక్చర్ ఏముంటుంది చెప్పండి నాకు. Two main verbs, sir. టూ మెయిన్ Verbs are Okay. independent. అండ్ వన్ ఇండిపెండెంట్. Two independent, sir. టూ ఇండిపెండెంట్. ఓకే. One or more dependent. వన్ ఆర్ మోర్ Dependent. డిపెండెంట్. ఓకే. దీంట్లో అసలు టూ ఇండిపెండెంట్ క్లాస్ ఎక్కడ ఉన్నాయి చెప్పండి నాకు. Right, sir. సో ఈ స్టేట్మెంట్ ని ఫరాద్, సార్ ఈ స్టేట్మెంట్ నేను సింపుల్ గా రాసుకుంటాను చూడు ఒకసారి. టాక్సేషన్ వితౌట్ రిప్రజెంటేషన్ అన్న తీసి పక్కనెట్టరా తల్లి. ఓకే సార్. was a common complaint 200 years ago. ఓకేనా? ఎస్ సార్. సో ఇప్పుడు taxation was a common complaint. Now this is simple. అవునా? ఎస్ సార్. 200 years ago మనం if you go to కాంప్లెక్స్ సెంటెన్స్ చూడండి ఒకసారి. కాంప్లెక్స్ సెంటెన్స్ డెఫినేషన్ ఒకసారి తీయండి. దాంట్లో వి జనరల్లీ హ్యావ్ టైమ్ ఇండికేటింగ్ సబార్డినేట్ కంజంక్షన్స్ ఉపయోగించి టైమ్, ప్లేస్, మేనర్, రీజన్, కండిషన్, కన్సెషన్ గురించి మాట్లాడతాడు. చూసారా? కాంప్లెక్స్ సెంటెన్స్ ని సాధారణంగా కంజంక్షన్స్ వాడుతూ ఏం చేస్తుంది, రెండు ఐడియాస్ ని రిప్రజెంట్ చేస్తూ ఉండాలి. నాకు ఓకే అనో 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 రావట్లేదు. ఎస్ సార్. ఎస్ సార్. ఓకే. సో టాక్సేషన్ వాజ్ ఎ కామన్ కంప్లైంట్ 200 years ago. ఇది నాకు ఒక టైం ఇండికేట్ చేస్తూ మాట్లాడుతుందా? ఎస్ సార్. సో టైం ఇండికేట్ చేస్తూ మాట్లాడుతున్న సెంటెన్స్ సాధారణంగా ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అనుకుంటాము? కాంప్లెక్స్ సెంటెన్సెస్ అనుకుంటాము. బికాస్ దే యాడ్వర్బ్స్ ఉపయోగించి ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అన్నది ఒక రిలేషన్ చూపించాలి. ఇది గనక తీసేసాను అనుకుందాం నేను, ఇది గనక తీసేస్తే సెంటెన్స్ సింపుల్ అయిపోతుంది. బట్ ఇది పెట్టాను కాబట్టి సెంటెన్స్ ఏమవుతుంది, ఇక్కడ ఈ పార్ట్ కాంప్లెక్స్ తయారవుతుంది. ఇప్పుడు సింపుల్ టాక్సేషన్ వాజ్ ఏ కామన్ కంప్లైంట్ 200 years ago. బట్ ఇప్పుడు ఏమవుతుంది, 200 ago తీసేసి చదవండి. ఇప్పుడు ఈజ్ ఇట్ ఏ కామన్ కంప్లైంట్? ఏమండి, ఎవరు పడితే వాళ్ళు చార్టెడ్ అకౌంట్ చదివేస్తున్నారు. టాక్సేషన్ ఒక కంప్లైంట్ చేస్తే ఎవడో ఏం మాట్లాడట్లేదు కదా. ఇట్ వాజ్ ఏ కామన్ కంప్లైంట్ అంటున్నాడు. బట్ ఇప్పుడు కాదుగా. సో దీన్ని ఒక కాంప్లెక్స్ సెంటెన్స్ ని దీన్ని ఎలా రాసుకోవచ్చు? టాక్సేషన్ వాజ్ ఏ కామన్ కంప్లైంట్ బట్ నాట్ నౌ అని రాసుకోవచ్చా నేను? సో ఇలాంటి కంజంక్షన్స్, బట్ అన్న కంజంక్షన్స్ వాడుతూ మనం తయారు చేసుకుంటుంటే ఆ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఏమనుకుంటాం మనం? సాధారణంగా కాంప్లెక్స్ సెంటెన్స్ అనుకుంటాం. సో ఈ స్టేట్మెంట్ లో వన్ సింపుల్ ఉంది అండ్ ఒక కాంప్లెక్స్ ఉంది కాబట్టి కెన్ ఐ మేక్ దిస్ స్టేట్మెంట్ యాజ్ అన్ కాంప్లెక్స్ కాంపౌండ్ స్టేట్మెంట్? ఎస్ సార్. అర్థమైందమ్మా? బట్ అన్న కంజంక్షన్స్ వాడుకుంటున్నాం కాబట్టి, మనం వాడుకుని తయారు చేయగలుగుతున్నాం కాబట్టి ఈ సెంటెన్స్ మనం ఏమనుకోవచ్చు? కాంప్లెక్స్ కాంపౌండ్ స్టేట్మెంట్ అనుకోవచ్చు.
అమిత్ అర్థమైందా? Yes, sir. ఓకే, మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? బుచ్చిరాజు అర్థమైందా? భవానీ అర్థమైందా? Yes, sir. ఓకే, వాట్ అబౌట్ హేమ, అర్థమవుతుందమ్మా? ఓకే, ఫరాద్, కెన్ ఐ కంటిన్యూ అవర్ క్లాస్ నౌ? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? No, sir. ఓకే, సో నేను ఎక్కడి వరకు వచ్చామమ్మా? ఇడియమ్స్ నిన్న చేస్తున్నాం మీ- కదా, ఇడియమ్స్ ఆ. చేస్తున్నాం కదా. Yes, sir. అసలు ఇడియమ్స్ అంటే తెలుసండి? ఇది చూడండి, సమిత Sir, ఇది చదవా ఒకసారి. Samita crocodile tears for BTS. ఓకే, సో అందరూ చదివారు కాబట్టి ఈ స్టేట్మెంట్ లో మనకి ఒక ఇడియం ఉందండి. ఇడియం ఏంటది? Crocodile tears. సో ఇడియమ్స్ ఆర్ నథింగ్ బట్, తెలుగులో సామెతలు అంటాం, దానికి ఇంకొక పేరు ఏంటంటే ప్రోవర్బ్స్ అంటాం, ఆర్ దీస్ ఆర్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఫ్రేజెస్ అంటాం. సో మీరు బీసీఆర్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే, డోంట్ గో ఫర్ అబ్నార్మల్ ఇడియమ్స్ అండి. ఇడియమ్స్ ఆర్ ఈక్వల్ టు వొకాబులరీ, చాలా ఉంటాయి. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే, ట్రై టు సెర్చ్ ఫర్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఇడియమ్స్ ప్రిపేర్ అవ్వండి. అంటే సాధారణంగా మనం వాడుకునే రోజు భాషలో వాడుకునే ఇడియమ్సే వాడాలి తప్ప మనం ఎక్కడో కొత్తగా సొంత ఇడియమ్స్ ఏమి తెచ్చుకుని మరి ఏం చదవక్కర్లేదు. మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఇడియమ్స్ అంటే ఒక గూగుల్లో తీసుకొస్తుంది మీకు కొన్ని ఇడియమ్స్, అవి ప్రిపేర్ అవ్వండి. ఈ స్టేట్మెంట్ లో క్రాకడైల్ టీయర్స్ అన్నాను. సమిత షెడ్స్ క్రాకడైల్ టీయర్స్ ఫర్ BTS. ప్రజ్ఞ, ఆర్ యు దేర్? Yes, sir. ఓకే, డిడ్ యూ ఎవర్ హియర్ క్రాకడైల్ టీయర్స్ అన్న పేరు ఎప్పుడైనా ఇడియం విన్నావా తల్లి నువ్వు? Yes, sir. ఓకే, వాట్ డు యూ మీన్ బై క్రాకడైల్ టీయర్స్? అంటే మొసలి కన్నీరు కారుస్తారు అంటారు. మొసలి కన్నీళ్ళు గురించి కార్చుతున్నావు. ఇప్పుడు నేను సడన్ గా ఉన్నట్టుండి, నిన్నే సమిత బర్త్డే చేసుకుందండి, చాలా హ్యాపీగా ఉంది. ఉన్నట్టుండి BTS గురించి నేను మాట్లాడాను అనుకోండి, అప్పుడు ఏమంటదంటే, సమిత ఉన్నావా? Yes, sir. అదిగో చూసారా ఆన్సర్ ఎలా వస్తుంది చూసారా? ఎస్ సార్, నేను ఉన్నాను సార్ అని ఏడుపు ఎలాగ వస్తుందో దాన్ని ఏమంటామంటే క్రాకడైల్ టీయర్స్ అంటాము. దాని అర్థం ఏంటంటే ఫాల్స్ గ్రీఫ్. ఫాల్స్ గ్రీఫ్ అంటే అర్థం ఏంటి? అక్కడ బాధ ఉండదు, ఆ బాధ లేకపోయినా బాధ ఉన్నట్టు సమిత వాయిస్ లో కనిపిస్తుందా? ఫరాత్ నీకు కనిపిస్తుందా? Sir. అమిత్ ఉన్నావా? Yes, sir. నీ చూడే ఇప్పుడు సమిత ఉన్నావా నువ్వు? ఉన్నాను సార్. ఆ వాయిస్ లో అమిత్, ఆ వాయిస్ లో నీకు ఫాల్స్ గ్రీఫ్ కనిపిస్తుందా? Delete, sir. ఏం లేదు సార్. ఏమీ లేదంటుంది చూసారా? ఏమి లేకపోయినా సమిత ఏం చేస్తుందంటే, BTS ఏమన్నా అన్నాం అనుకోండి, వెంటనే ఇలా స్మైలీ వచ్చేసి ఇలాగ ఏడుపులు కూడా వచ్చేస్తాయి. నౌ దిస్ ఈజ్ ఫాల్స్ గ్రీఫ్. క్రాకడైల్ టీయర్స్ అంటే అర్థం ఏంటంటే ఫాల్స్ గ్రీఫ్. దిస్ ఈజ్ అన్ ఇడియం. లెట్ us go to one more idiom. మొన్న ఏమైందంటే, మై నైబర్ kicked the bucket yesterday అన్నాను. భరత్, Sir. kicked the bucket అన్న పదం ఎప్పుడన్నా విన్నావా? విన్నాను సార్. ఓకే, ఇప్పుడు నేను సమితని అడిగాను అనుకో, సమిత వాట్ యు మీన్ బై కిక్ ద బకెట్ అంటే సమిత ఏమనుకుంటుందంటే, ఇదిగోండి సార్ బకెట్ ఉంది, బకెట్ కి పైన ఇలా ఉంది, ఒక వ్యక్తి వచ్చాడు, ఈ వ్యక్తి ఏం చేశాడంటే కాలుతోటి బకెట్ ని తన్నాడేమో అనుకుంటావు. కాదు సమిత, సార్. కిక్ ది బకెట్ అంటే అర్థం ఏంటంటే
డెడ్ అని అర్థము. నిన్న నా నేబర్ చచ్చిపోయాడు అని చెప్పడం అన్నమాట. సబిత, సార్ ఎందుకమ్మా అంత బాధ వచ్చేస్తుంది? ఏం లేదు సార్. పొద్దున్నే చాలా ఎనర్జెటిక్ గా ఉన్నావు కదా, నిన్న కదా బర్త్డే చేసుకున్నావు. ఎస్ సార్. హ్యాపీగా ఉండు. ఉన్నాను సార్. కేక్ మీద BTS ఫోటో అలాగా ఉందా? ఉంది సార్. దాసుకో BTS ఫోటోని. అర్థమైందండి? కిక్ ద బకెట్ అంటే టు డై. సో ఈ రకంగా మనకి బుక్ లో ఏం చేశాడంటే కొన్ని ఇడియమ్స్ ఇచ్చాడు. ఆ ఇడియమ్స్ యొక్క మీనింగ్ ఏంటో చూద్దాం. నౌ హూ ఇస్ గోయింగ్ టు రీడ్ దట్ ఇడియమ్స్ ఫర్ మీ? ఫస్ట్ వన్, ఎవరు ఎనర్జెటిక్? నిత్య ఉన్నావా? Yes, sir. Okay, Nitya will start the reading. The first one is bone of contention. Sir, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం ఆగాల. 3.26 కదా సార్ పేజ్ నెంబర్. నా పేజ్ నెంబర్ నీ పేజ్ నెంబర్ ఎక్కడ సింక్ అవ్వట్లేదురా తల్లి. సో నీ పేజ్ నెంబర్ నా పేజ్ నెంబర్ తోటి మ్యాచ్ చేసుకోవద్దు. మీరు ఎక్కడ ఉందో చదువుకోండి. నేను మాత్రం బోన్ ఆఫ్ కంటెన్షన్. శరణ్య, వాట్ యు మీన్ బై బోన్ ఆఫ్ కంటెన్షన్? అది లేదు సార్ ఇక్కడ. లేదా? ఓకే, టు రూల్ ద రోస్ట్. పేజ్ నెంబర్ తర్వాత ఎక్సర్సైజ్ లో చెప్తున్నారు సార్ మీరు. 3.22. మీరు ఎక్సర్సైజెస్ లో చెప్తున్నారు సార్. ప్రాక్టికల్ ఎక్సర్సైజ్ ప్రాక్టికల్ ఎక్సర్సైజ్ లో చెప్తున్నాను నేను. ఓకే సార్, చదవనా సార్ ఫస్ట్? ఈ పేజ్ నెంబర్ ఎంత ఫరాద్? 3.28 సార్. 3.28 లో ఉందంట, చూసుకోండి ఒకసారి. ఓకే, ఫాస్ట్ గా లెట్ us కంప్లీట్ ఇట్. బోన్ ఆఫ్ కంటెన్షన్ అంటే అర్థం రాసుకోండి. సబ్జెక్ట్ ఆఫ్ డిస్ప్యూట్. అది లేదు సార్. ఫస్ట్ వన్ టిప్ ఆఫ్ ఐస్బర్గ్ ఉంది సార్. టిప్ ఆఫ్ ఐస్బర్గ్. ఓకే, ఇడియం చెప్పండి అయితే నేను చెప్తాను. టిప్ ఆఫ్ ఐస్బర్గ్. స్మాల్ పార్ట్ ఆఫ్ ప్రాబ్లం. స్మాల్ పార్ట్ ఆఫ్ ఎ బిగ్ ప్రాబ్లం. ఓకే సార్. ఫేస్ ద మ్యూజిక్. Face the music, to bear the consequences. Jumped on the bandwagon. Jump on the bandwagon, to join the crowd. ఓకే సార్. సార్ అవి లేవు సార్ మాకు. అవును సార్, మాకు బోన్ ఆఫ్ కంటెన్షన్ ఉంది సార్. బోన్ ఆఫ్ కంటెన్షన్ ఉంది సార్. సార్ అక్కడ 3.28 లో 2 ప్రాక్టికల్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి సార్. నిత్య Okay. ఫస్ట్ వన్ చెప్తుంది సార్. మీరేమో సెకండ్ చెప్తారు. సెకండ్ చెప్తారు సార్. నిత్య, ఏంటి నిత్య నువ్వు ఇలా చేస్తున్నావు? కన్ఫ్యూజన్ లో ఉంది సార్ అది. ఓకే, ఐ విల్ గో విత్ సమిత. చదవరా తల్లి. ఎస్ సార్. బోన్ ఆఫ్ కంటెన్షన్ సార్. సబ్జెక్ట్ ఆఫ్ డిస్ప్యూట్. సబ్జెక్ట్ ఆఫ్ డిస్ప్యూట్. ఓకే. టు రూల్ ద రోస్ట్. టు రూల్ ద రోస్ట్ కాదు, రూస్ట్. రూస్ట్ సార్. ఏం సార్ మీనింగ్? టు టు రూల్ ద రోస్ట్ అంటే టు డామినేట్. టు గ్రీస్ ద పామ్. టు గ్రీస్ ది పామ్. ఇప్పుడు అంట చూడు, నాకేంటి అంట చూసారా? టు బ్రైబ్. ఓకే సార్. స్ట్రామ్ ఇన్ ఎ టీ కప్. Storm in a teacup, to make a big issue out of a small thing. చిన్న విషయం పట్టుకుని పెద్దది మీ గర్ల్స్ చేస్తారు చూసారా? లాంగ్ ఫర్. టు లాంగ్ ఫర్, టు డిజైర్. తర్వాత సమిత సార్. వినిపిస్తుందమ్మా. లాంగ్ ఫర్ పెన్ అండ్ ఇంక్ సార్. పెన్ అండ్ ఇంక్. ఇన్ రైటింగ్. టేక్ ఆఫ్టర్. టు రిజెంబుల్. A far cry. Far cry, I think so, very different. Hobson's choice. Hobson's choice అంటే no choice, no alternative. In the pink of health. In the pink of health, best of health. అంతే సార్. రైట్. నౌ తర్వాత ఎవరు చదువుతారు? ఫరత్, నెక్స్ట్ సెక్షన్. సార్
Select the suitable substitute. Yes, sir. Okay. Lack of education has retarded the nation's progress. Retarded, Okay. slackened, sir. Retarded అంటే అర్థం ఏంటండి? Slackened, sir. రిటార్డెడ్ అంటే స్లోడ్ డౌన్ అని అర్థం, ఆర్ టు కమ్ బ్యాక్. దానికి సిమిలర్ వర్డ్ అంటే సూటబుల్ సబ్స్టిట్యూట్ ఏమవుతుందంటే స్లాకెండ్ అవుతుంది. స్లాకెండ్ అంటే అర్థము స్లో అయిపోవడం. నెక్స్ట్ చదవనా సార్? చదువు తల్లి. ద క్రీమ్ ఆఫర్స్ బ్లెమిష్ ఫ్రీ స్కిన్ రిజల్ట్స్. ఓకే, బ్లెమిష్ ఫ్రీ అంటే ఏమి స్పాట్స్ ఏం లేకుండా అలా. స్పాట్స్ ఏం లేకుండా దానికి సిమిలర్ గా సబ్స్టిట్యూట్ చేసుకునే వర్డ్ ఏముంది? ఫ్లాలెస్. రైట్ ఆప్షన్ ఈస్ ఫ్లాలెస్. ఓకే. ద ఆర్మీ కెప్టెన్ వాజ్ అవార్డెడ్ ద పరమ్వీర్ చక్ర పోస్టమస్లీ. పరమవీర్ చక్ర ఎప్పుడు ఇస్తారండి? బతికొండగా ఇస్తారా, చచ్చిపోయాక ఇస్తారా? చచ్చిపోయాక ఇస్తారు. సో రైట్ ఆప్షన్ ఈజ్ ఆఫ్టర్ డెత్. ఎస్ సార్. The magician's trick mesmerized the audience. ఓకే, మెస్మరైజ్డ్ అంటే అక్కడ ఉన్న ఆప్షన్స్ లో అయితే ఫ్యాసినేటెడ్ పెట్టచ్చు సార్. అక్కడ ఉన్న ఆప్షన్స్ లో అయితే ఫ్యాసినేటెడ్, ఆశ్చర్యకరమైన. ఓకే. Seeing the artist work with such a finesse, the crowd cheered. ఫినిష్. ఆర్టిస్ట్ వర్క్ విత్ ఫినిష్. ఫినిష్ అంటే అర్థం ఏంటో తెలుసా? తెలియదు సార్. ఎక్స్ట్రాడినరీ అని అర్థం, అంటే టు ది మైన్యూట్ డీటెయిల్స్. సో ఐ విల్ గో విత్ ది ఆప్షన్ యాజ్ ఎక్స్పర్టైజ్. ఓకే సార్. The match was a complete fiasco for the foreign team. ఫయాస్కో అంటే అర్థం ఏంటి? తెలియదు సార్. ఫెయిల్యూర్. ఓకే సార్. The demure actress, చదువుతల్లి. The demure actress has won the hearts of the public. What do you mean by demure? Shy, sir. Demure అంటే అర్థము షై అండి. His parents were adamant about not sending their son for a 2-day trip. Adamant, very strong. దానికి similar in meaning, not flexible. Inflexible. Right option is B. A sluggard would be a misfit in the army. A sluggard, ఎవడైతే నిద్రపోతూ ఉంటాడో, ఎవడైతే వర్క్ చేయడో అలాంటి వాడిని స్లగ్గర్డ్ అంటాం. దానికి రైట్ ఆప్షన్ ఇస్ డి సార్. లేజీ. అంజని వచ్చిందా క్లాస్ కి? అంజని రాలేదా? ఓకే, తర్వాత రాదలి. 10th one. Finishing the 10-page homework in 2 days is a tedious job. Is a tedious job. ఏమవుతుంది? టఫ్ అవుతుంది సార్. రైట్ ఆప్షన్ ఇస్ సి, టఫ్ అవుతుంది. నైస్. Fill in the blanks with the most suitable option. చదవనా సార్? ఓకే నాన్న. Of the 2 new workers, one is experienced while the other is a ఒకడు ఎక్స్పీరియన్స్డ్ అంట, ఇంకోటి ఎక్స్పీరియన్స్ లేనివాడు. ఎక్స్పీరియన్స్ లేనివాడిని ఏమంటాము? నో వాయిస్, బిగినర్. yes sir. హాయ్ జయద్. జయద్ ఉన్నాడా? ఓకే, తర్వాతది. The dash data collected is not helpful in any way to reach a conclusion. ఓకే. erratic అంటే containing of errors. Yes sir. Right option is erratic. It was quite humorous to see the dash minister talk about health and fitness issues. ఓకే, ఒక మినిస్టర్ ఉన్నాడంట, ఆడు హెల్త్ ఫిట్నెస్ గురించి మాట్లాడుతున్నాడంట. అది చాలా వెటకారంగా ఉందంట. ఇందువల్ల వెటకారంగా ఉండాలి? ఏం తెలియకుండా. ఆడే చాలా లావుగా ఉన్నాడు అన్న దానికి రిటర్న్ అంటామండి, వెరీ ఫ్యాట్. ఓకే సార్. The dash rainfall in desert regions has led to a risk of famine. అస్సలు రైన్ఫాల్ లేదంట డెజర్ట్ రీజియన్ లో, దానికోసం ఫెమైన్ రిస్క్ వచ్చేది ఉందంట. సో వాట్ కెన్ బి ద వర్డ్ దట్ హ్యాస్ లెస్ రైన్ఫాల్ అన్న మీనింగ్ వచ్చే మీనింగ్ ఏముందండి? Scanty. Scanty is the right option. Scanty అంటే very less. The sage is leading a dash life in the mountains peaks. సేజ్ మౌంటైన్ పీక్స్ లో ఎలాంటి లైఫ్ లీడ్ చేస్తాడు? Spiritual. Spiritual గా. అవును. Dash arrangements were made for the wedding. వెడ్డింగ్ కి ఎలాంటి అరేంజ్మెంట్ చేస్తారు? Ostentatious.
ఆస్టెంటేషియస్ అంటే వెరీ కలర్ఫుల్ ఆర్ వెరీ అట్రాక్టివ్. Okay, sir. The music played in the function was dash. Lots of people were complaining about it. ఫంక్షన్ లో మ్యూజిక్ ప్లే చేస్తున్నారంట, దానికి అందరూ కంప్లైంట్ చేస్తున్నారంట. బాగుంటే కంప్లైంట్ ఎందుకు చేస్తారు? సో బాగోలేని దాన్ని ఏమంటాము? Boisterous. బాయిస్ట్రస్, వెరీ నాయిసీ. To dash a secret is no less than crime than lying. టు డాష్ సీక్రెట్ ఈజ్ నో లెస్ దాన్ క్రైమ్ దాన్ లయింగ్. సో నేను ఫరాత్ నీకు ఒక సీక్రెట్ చెప్పాను అనుకుందాం, Yes, sir. అది కనుక నువ్వు రివీల్ చేస్తే అది అబద్ధం ఆడడం కన్నా పెద్ద క్రైమ్ అంట. Okay, sir. సో వాట్ కెన్ బి ది రైట్ ఆప్షన్? టు రివీల్, Divulge. డైవల్జ్. ఓకే, డైవల్జ్ అంటే అర్థం ఏంటంటే టు ఓపెన్. Okay, sir. తర్వాతది The study of coding, decoding involves various dash clues. Cryptic. ద స్టడీ ఆఫ్ కోడింగ్ అండ్ డీకోడింగ్ ఇన్వాల్వ్స్ వేరియస్ డాష్ క్లూస్. Cryptic. హిడెన్ క్లూస్ అండి. హిడెన్ అంటే అర్థము క్రిప్టిక్. Yes, sir. The rich businessman ఆగు has ఆగు 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 ఫరత్, వాట్ యు మీన్ బై వెర్బోస్? తెలియదు sir. వెర్బోస్ అంటే తెలుసా అండి? ప్రజ్ఞ ఉన్నావా? ఎస్ సార్. వాట్ యు మీన్ బై వెర్బోస్? తెలీదు సార్. శరణ్య తెలీదు. చంద్రశేఖర్, Sir, వాట్ యు మీన్ బై వెర్బోస్? no idea, sir. నో ఐడియా. వాట్ అబౌట్ రామచంద్రరావు? Sir, వెర్బోస్ Sir, containing more words than necessary. ఎవరది చెప్పింది? Sir, yes. శరణ్య. ఇజ్ ఇట్ ఎ గూగుల్ సెల్ఫా? Yes, sir. చూడండి, వెర్బోస్ అంటే అర్థము కావలసిన దానికన్నా ఎక్కువ పదాలు వాడుకోవడం. ఈ సాంగ్ విన్నారా మీరు? ఐ వానా ఫాలో 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 ఫాలో, ఈ Yes, పాట sir. విన్నారా? Sir. విన్నారా? yes sir. Yes, sir. భవానీ ఒకసారి పాడవా ఆ పాట? I'm not a good singer, sir. యు ఆర్ నాట్ ఏ గుడ్ సింగర్. అన్నపూర్ణ పాడుతుంది ఆ పాట. అన్నపూర్ణ, ఓకే. ఫరాద్, విల్ యూ సింగ్ దట్ సాంగ్ ఫర్ మీ? ఐ వానా No, ఫాలో sir. ఫాలో 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 యూ. No sir. నో, కాఫీ కప్ అనక్కర్లేదండి. అన్నావు అంటే వెర్బోస్ అవుతుంది అనమాట. ఓకేనా? Okay sir. తర్వాత చదువు తల్లి. The rich businessman has donated a dash amount from his savings. ఓకే, Cowardly కాదు sir. కవర్డ్లీ కాదు. ఓకే, అల్టిమేట్ కూడా కాదు సార్. అల్టిమేట్ కూడా కాదు. ఇంకా రెండు ఉండిపోయినాయి. అందులో నాకు తెలియదు సార్. ఈ రెండిట్లో నీకు తెలియదు. సో ఎలిమినేషన్ మెథడ్ లో ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తున్నావు. రైట్, లెట్ us see the meaning. కొలోసల్ అంటే వెరీ బిగ్ అండ్ వెరీ హ్యూజ్. అగ్రేరియన్ అంటే రిలేటెడ్ టు అగ్రికల్చర్. Colossal sir. The right option is A. ఓకేనా? Yes sir. సో దట్ కంక్లూడ్స్ ది పార్ట్ 2. పార్ట్ 2 కంప్లీట్ చేసామండి. పార్ట్ 2లో ఏమైంది మనకి? పార్ట్ 2లో సెంటెన్స్ టైప్స్ అయినాయి, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అయింది, యాక్టివ్ పాసివ్ అయింది, అండ్ వొకాబులరీ, రూట్ వర్డ్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఫ్రేజల్ వర్బ్స్, కొలొకేషన్స్ అండ్ ఇడియమ్స్ చేసాం. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే లెట్ us గో టు కమ్యూనికేషన్ పార్ట్ 1. పార్ట్ 1కి వెళ్దామండి. ఓకేనా? సార్ ఇంకా కొలొకేషన్స్, కానోటేషన్స్ ఉన్నాయి సార్. కొలొకేషన్స్ అండ్ కనోటేషన్స్ అవ్వలేదా తల్లి మనం? అవ్వలేదు. ఓకే, పేజ్ నెంబర్ ఎంతమ్మది? 3.24 సార్. Allocations. అరే కొలొకేషన్స్ మీకు అంటే మీరు అందరూ స్కూల్స్ కి వెళ్ళారు కదా, స్కూల్స్ లో చెప్పలేదా? అది పెద్ద టాపిక్ ఏం కాదు. నిన్న చూసాం, అర్థం అవ్వలేదు సార్ నిన్న. సరే, ఐ విల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. ఈరోజు ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. హౌ టు కొలొకేట్ చూద్దాం. ఓకేనా? Okay, sir. లుక్ అట్ బోర్డ్ చూడండి ఒకసారి. COLLOCATIONS కొలొకేషన్స్ అంటాం.
టు కొల్లొకేట్ అంటే అర్థము టు కంబైన్ ఆర్ టు ట్రాన్స్ఫార్మ్ అండి. జాగ్రత్త చూడండి, టు కంబైన్ ఆర్ టు ట్రాన్స్ఫార్మ్, ఒకదాని నుంచి ఒకదానికి ట్రాన్స్ఫార్మ్ చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏడిడి అన్న పదం ఇచ్చాను అనుకుందాం. ఓకేనా, వింటున్నారా అందరూని? Yes, sir. Yes, sir. ఏడిడి ఏం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అడిగాను అనుకుందాం. నౌ వి జనరలీ సే ఏడిడి ఈజ్ వర్బ్ అండి. అంటే దాని ఎగ్జాంపుల్ ఎలా తీసుకోవచ్చు? జాన్ యాడ్స్ 3000 రూపీస్ ఎవ్రీ మంత్ అన్నాను టు హిస్ అకౌంట్. ఈ స్టేట్మెంట్ లో జాన్ యాడ్స్ అన్నది ఏమైందమ్మా? Verb, sir. వర్బ్ అయింది. ఇప్పుడు వాడు దీన్ని కెన్ యూ చేంజ్ టు నౌనా అని అడుగుతాడు. అంటే ఏడిడికి టిఐఓఎన్ యాడ్ చేసుకున్నాం అనుకుందాం. చూడండి ఏమవుతుంది? ఏడిడిఐటిఐఓఎన్ అయింది అనుకోండి, ఎడిషన్ అన్నాం అనుకోండి. ఇప్పుడు ఎడిషన్ ఏమవుతుంది? వర్బ్ అవుతుందా నౌన్ అవుతుందా? Noun, sir. ఇట్ బికమ్స్ ఎ నౌన్. అర్థమవుతుందా తల్లి? అర్థమవుతుందా తల్లి? Yes, sir. Sir. సో చూడండి ఎగ్జాంపుల్, REDUCE అన్నాను. రెడ్యూస్ ఈజ్ వర్బ్ అండ్ టు మేక్ ఇట్ ఎ నౌన్ చేంజ్ ఇట్ టు రిడక్షన్. అర్థమైందా? Yes, sir. So this is what we say it as a collocation from one particular parts of speech to another particular parts of speech. So ADMINSTRATION అన్నాను. Any word that ends with TION is considered as noun. జాగ్రత్తగా వినండి. అడ్మినిస్ట్రేషన్ అన్నాను. అడ్మినిస్ట్రేషన్ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవుతుంది? నౌన్ అవుతుంది. ఇప్పుడు దీన్ని నేను ఒక యాడ్జెక్టివ్ లోకి మార్చండి అని అడిగాడు అనుకుందాం. యాడ్జెక్టివ్ లోకి మార్చాలి అంటే ADMINISTRATIVE అన్నానే అనుకుందాం. అడ్మినిస్ట్రేటివ్ బికమ్స్ అన్ యాడ్జెక్టివ్. అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. దీన్ని ఏమంటామంటే మనం కొల్లొకేషన్స్ అంటాము. కొల్లొకేషన్స్ నేను క్లాస్లో ఎన్ని పదాలకి మనం ఎన్ని చెప్పుకుంటాం, అలా చెప్పుకుంటూ వెళ్ళలేము. చూడండి, BEAUTI అన్నాను. ఓకే, బ్యూటీ. చరిష్మా, బ్యూటీ అన్నది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్? చరిష్మా ఉందరా? చరిష్మా రాలేదు. ఐ విల్ గో విత్ రామచందర్. భవానీ, ఏమండి మిగతా వాళ్ళు మాట్లాడట్లేదు? ఫరాద్ ఉన్నావా? Noun, sir. Sir. బ్యూటీ ఏంటమ్మా? Noun, sir. నౌన్ అవుతుంది. ఇప్పుడు దీన్ని నాకు యాడ్జెక్టివ్ లోకి మార్చగలరా? బ్యూటిఫుల్ అవుతుంది. అర్థమవుతుందా? Yes, sir. సో దీన్ని కొల్లొకేషన్స్ అంటాము. కొల్లొకేషన్స్ అంటే అర్థము, మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివారా? చదివాం, sir. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఇచ్చాడు కదా కొల్లొకేషన్స్. ఏండి మాటలు రావట్లేదండి? ఓకే, నేను ఇంకో వర్డ్ ఏమన్నా? కంప్లీట్ మార్చండి. ఎన్ని రకాలుగా మారుతుంది? Completion. కంప్లీషన్, కంప్లీట్లీ, Completed. completed. Now completed is verb. ఓన్లీ verb కి మాత్రమే ed యాడ్ చేసుకుంటాం మనము. Yes, sir. Completion is noun. Yes, sir. Completely is adverb. Yes, sir. అర్థమైందా ఫరాద్? Yes, sir. ఇప్పుడు దీని గురించి చెప్పు, నేను ఎలా మాట్లాడుకుంటూ వెళ్ళనా? ఇంకా ఎగ్జాంపుల్స్ ఏమన్నా? కొల్లొకేషన్స్ అర్థమైందా? అర్థమైంది, సార్. ఓకే, దట్ ఈస్ హౌ యూ కొల్లొకేట్. ఇంకోటి ఏంట్రా తల్లి మర్చిపోయిందన్నా మనం? Connotations.
ఓకే, కనోటేషన్స్ ఆల్రెడీ నిన్న చెప్పాను నీకు, బట్ నువ్వు మళ్ళీ చెప్పలేదు సార్, మర్చిపోయాను సార్ నాకు అన్నావు కాబట్టి నీ కోసం మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను చూడండి. సో ఏదన్నా ఒక వర్డ్ తీసుకుని ఆ వర్డ్కి కొన్నటేట్ చేయమంటే కనుక 3 కొన్నటేషన్స్ ఉంటాయి. ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్, ఒకటి న్యూట్రల్. చెప్పేశారు సార్. ఓకే, ఎస్ సార్. కొన్నటేషన్స్ ఎగ్జాంపుల్లో చూడు ఒకసారి. ద ఫస్ట్ వన్ ఈజ్ వెర్బోస్. వెర్బోస్ ఈజ్ నెగిటివ్ వర్డ్. దానికి పాజిటివ్ వర్డ్ ఈజ్ ఎలోక్వెంట్. ఓకే సార్. దానికి చూడన్నా పాజిటివ్, నెగిటివ్ అండ్ న్యూట్రల్ ఎలా మాట్లాడతాను. నౌ రాధిక ఈజ్ వెర్బోస్ ఇన్ నేచర్ అన్నాను. రాధిక ఈజ్ ఎలోక్వెంట్ ఇన్ నేచర్ అన్నాను. రాధిక ఈజ్ టాకటివ్ ఇన్ నేచర్ అన్నాను. అమ్మ రైటింగ్ నేను కొద్దిగా ఫాస్ట్గా రాస్తున్నాను, పర్లేదు కదా? ఎస్ సార్. ఎస్ సార్. అర్థమవుతుంది కదా? చూడండి ఇక్కడ, రాధిక ఈజ్ వెర్బోస్ ఇన్ నేచర్, రాధిక ఈజ్ ఎలోక్వెంట్ ఇన్ నేచర్, రాధిక ఈజ్ టాకటివ్ ఇన్ నేచర్ అన్నాను. సో వెర్బోస్ మనకి ఏ వర్డ్ అవుతుందండి? నెగిటివ్ అవుతుంది. ఎలోక్వెంట్ ఏమవుతుందండి? పాజిటివ్ అవుతుంది. టాకటివ్ ఏమవుతుందండి? న్యూట్రల్ అవుతుంది. ఓకేనా? ఎస్ సార్. లెట్ us go to one more example. ద స్టెంచ్, ఇప్పుడు కొద్దిగా నీట్గా రాస్తాను, పర్లేదు, టైం అయినా పర్లేదు. STENCH ఈజ్ అన్బేరబుల్ అన్నాను. ది అరోమా ఈజ్ ప్లెజెంట్ అన్నాను. ఏమండి? ఎస్ సార్. ది అరోమా ఈజ్ నైస్ అన్నాను. సో ఫస్ట్ స్టేట్మెంట్ లో చూడు, స్టెంచ్ అన్నది ఎలాంటి వచ్చింది మనకి? నెగటివ్. ఇట్ ఈస్ నెగిటివ్ వర్డ్. అరోమా అన్నది పాజిటివ్. పాజిటివ్. ఇప్పుడు ఇక్కడ అరోమా తీసేసి నాకు న్యూట్రల్ చేయమ్మా. కెన్ ఐ గో విత్ ద వర్డ్ SMELL? ఎస్ సార్. ఎస్ సార్. చూస్తున్నారా? ఎస్ సార్. స్టెంచ్ అంటే నెగిటివ్ వచ్చేసింది, అరోమా అంటే పాజిటివ్ లాగా అయిపోయింది. ఇప్పుడు ఈ అరోమాని నేను న్యూట్రల్ చేసుకోవాలి అంటే నేను ఏమన్నాను? స్మెల్ అన్న పదం వాడాను. ఓకేనా? ఎస్ సార్. తర్వాత యంగ్, యూత్ఫుల్, చైల్డిష్, ప్రౌడ్, కాన్ఫిడెంట్, కన్సైటెడ్, హెడ్ స్ట్రాంగ్, డిటర్మైండ్, స్క్రానీ, స్లెండర్, ఇవన్నీ కన్నిటేషన్స్ రా తల్లి. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు అర్థమైందా? కన్నిటేషన్స్ అంటే అర్థమైందా? ఎస్ సార్. ఇప్పుడు చెప్పు నాకు, దీని గురించి ఏమైనా మాట్లాడుకునే టాపిక్ ఏమైనా ఉందా? లేదు సార్. సో నువ్వేం చేయాలో తెలుసా? రేపు వర్క్ ఏంటో తెలుసా అందరికీ? కెన్ ఐ గో ఫర్ 20 words with the positive, negative and neutral? చేద్దామా రేపు? ఎస్ సార్. ఏమండి మిగతా వాళ్ళకి ఆన్సర్ రావట్లేదు. ఎస్ సార్. ఎస్ సార్. చేద్దామా అంటే ఎస్ సార్ అంటారు, రేపు అడిగితేనేమో మొత్తం క్లాస్ అంతా బంక్ కొట్టేస్తారు. లేదు సార్, చేస్తాం సార్. నాకు మిగతా సంజయ్ దగ్గర నుంచి ఆన్సర్ రావట్లేదు. సంజయ్, చంద్రశేఖర్, రామచందర్, Yes, sir. Yes, sir. విశాల్, వంశీ, విశాల్, వంశీ. Yes, sir. ఓకే, వాట్ అబౌట్ నందిని? నందిని, నందిని, హేమ, ప్రజ్ఞ, ఫరత్, ఆదిత్య. ఎస్ సార్. So shall we go for 20 words tomorrow? ఎస్ సార్. Done.
సో ఐ హ్యావ్ 15 minutes కాబట్టి నేను కమ్యూనికేషన్ పార్ట్కి వెళ్ళొచ్చామా? అయిపోయిందా పార్ట్? చెప్పండి తల్లి, ఇంకా ఏమన్నా ఉందా ఫరాత్? సార్ చెప్పినానా? కొలొకేషన్స్ లో టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన 3 ఎగ్జాంపుల్స్ ఒకసారి చెప్పండి సార్. కొలొకేషన్స్ లో టెక్స్ట్ బుక్ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ చెప్పాలి నీకు. ఓకే, let us go to that page number. ఎక్కడ ఉందిరా కొలొకేషన్స్? ఇది 3.6 sir. 3.6. ఎగ్జాంపుల్ చెప్పు, నాకు దొరకట్లేదు ఇక్కడ. బిచ్చిరాజు సార్ ఎగ్జాంపుల్ చెప్పు నాకు. సన్ సార్. సన్ సఫిక్స్ ప్రిఫిక్స్ నా? కాదు సార్, కొలొకేషన్స్. అదేనన్నా, ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు? కొన్ని వర్డ్స్ ఇచ్చి దానికి కొలొకేషన్ ఫామ్ చేయమన్నారు సార్. CHAMPION. Can you collocate it? ఛాంపియన్షిప్ సార్. స్టేట్మెంట్ చూడు. ద టీమ్ హీ సపోర్టెడ్ వాస్ ఏబుల్ టు విన్ ది ఛాంపియన్షిప్. అంటే దీనికి ఏం చేసుకున్నాడు? CHAMPION SHIP యాడ్ చేసుకున్నాడు. అంటే హీ యాడెడ్ సార్ అవి కాదు. యాడ్ చేసుకున్నాడు. అదేనా నువ్వు అడుగుతుంటా? అవి కాదు సార్. ఫ్రేజర్ వర్బ్స్ తర్వాత పేజ్ లో ఉన్నాయి కదా సార్. ఓకే, నౌ యూ హ్యావ్ దట్ దిస్ కైండ్ ఆఫ్ కొలొకేషన్స్. నౌన్ ప్లస్ నౌన్ కావాలి అంతేనా? ఎస్ సార్. నౌన్ ప్లస్ వర్బ్, నౌ యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్, ఈ టైప్ ఆఫ్ కొలొకేషన్స్ కావాలి అంటున్నావు. ఓకేనా? ఎస్ సార్. ఓకే, సో నౌ let us go with the noun plus noun చూద్దామా? ఎస్ సార్. బుచ్చిరాజు, నువ్వు ఎప్పుడన్నా Yes, sir. నెయిల్ పాలిష్ వేసుకున్నావా? సార్ వేసుకున్నావా? నో సార్. అయితే సాయంకాలం ట్రై చేయి. నేను మొన్న వేసుకున్నాను. ఎందుకు వేసుకున్నానంటే కొలికేషన్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందామని. నెయిల్ నౌనా కాదా? నౌనే సార్. పాలిష్ నౌనా కాదా? నౌనే సార్. ఎగ్జాంపుల్ చూద్దాం. బస్సు స్టాండ్ అన్నాను. బస్సు నౌనా కాదా? నౌనే. స్టాండ్ నౌనా కాదా? నౌన్ సార్. యా, చూడండి. పోలీస్ స్టేషన్, నౌన్ ప్లస్ నౌన్. దీన్ని ఏమంటామంటే ఇంగ్లీష్లో కాంపౌండ్ నౌన్స్ అంటామండి. దీన్ని ఏమంటామా? కాంపౌండ్ నౌన్స్ అంటాము. కాంపౌండ్ నౌన్స్ ఆల్వేస్ హ్యావ్ నౌన్ ప్లస్ నౌన్ స్ట్రక్చర్ ఉంటాయి. నౌను పక్కన కంపల్సరీ ఇంకో నౌను పెట్టుకుని మాట్లాడతాం. నౌన్ ప్లస్ వెర్బ్ చూద్దాం. నౌన్ ప్లస్ వర్బ్ అన్నాము అంటే నౌన్ కావాలి. రాజు అన్నాను. ఓకే, SINGS అన్నాను. రాజు పాట పాడతాడు. నౌన్ ఏమైంది? రాజు అయింది. వెర్బ్ ఏమైంది? సింగ్స్ అయింది. ఏమండి? వాడుకున్న ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు చూడండి. డాగ్ బార్క్స్, కుక్క మురుగుతుంది. కుక్క నౌను, బార్క్స్ వర్బ్. లీవ్స్ రస్టుల్, LEAVES RUSTLE. ఎండిపోయిన ఆకుల మీద నువ్వు కనుక అడుగేస్తే రాజు ఏమవుద్ది? కర్రక్ కర్రకమని లేస్ ప్యాకెట్ తిన్న సౌండ్ వస్తుందా? ఎస్ సార్. అది రసల్ అన్నది వెర్బ్ అవుతుంది. సో దిస్ ఈస్ నౌన్ ప్లస్ వెర్బ్. ఓకేనా? రైట్, లెట్ us go to యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ అంట. ఒక యాడ్జెక్టివ్ ఉంటుంది,
ఒక నౌన్ ఉంటుంది. అసలు యాడ్జెక్టివ్ అంటే అర్థం చెప్పండి. దాన్ని ఈఆర్ ఈఎస్టీ అన్న యాడ్ చేసుకోవచ్చు, లేదా మోర్ మోస్ట్ అన్న పదం అన్న యాడ్ చేసుకోవచ్చు. ఏమన్నా అర్థమవుతుంది అందరికీ? ఎస్ సార్. Yes, sir. మరి అందరూ ఊ కొట్టట్లేదా? ఊ కొట్టండి అందరూని. అర్థమవుతుంది సార్. అర్థం అవుతుంది కాదు, ఊ ఊ ఊ అనండి. HIGH FEVER అన్నాడు. సో హై ఏమవుతుంది ఇక్కడ? యాడ్జెక్టివ్. ఫీవర్ ఏమవుతుంది? నౌన్ అవుతుంది. హై యాడ్జెక్టివ్ ఎందువల్ల? హై చేంజెస్ టు హయ్యర్, హయ్యర్ చేంజెస్ టు హైయెస్ట్. ఇప్పుడు చూడండి, బ్యూటిఫుల్ గర్ల్ అన్నాను. భరత్, బ్యూటిఫుల్ గర్ల్ లో బ్యూటిఫుల్ ఏమవుతుంది? Adjective, sir. యాడ్జెక్టివ్. గర్ల్ ఏమవుతుంది? Noun, sir. ఇది యాడ్జెక్టివ్ అని ఎలా చెప్పగలిగావు నువ్వు? Noun ని తెలుపుతుంది సార్. అదే మీ బ్యూటీయస్ లేదా బ్యూటిఫుల్. నౌన్ గురించి మాట్లాడుతుంది. బ్యూటిఫుల్ చేంజెస్ టు మోర్ బ్యూటిఫుల్. మోస్ట్ బ్యూటిఫుల్. మోర్ బ్యూటిఫుల్ చేంజెస్ టు మోస్ట్ బ్యూటిఫుల్. రాజు, క్లారిటీ వస్తుందా? Yes. ఓకే, నౌ లెట్ us go to adverb అండ్ adjective అంట. ఇది చూడండి, adverb ప్లస్ adjective. adverb అంటే అర్థం ఏంటి? సాధారణంగా ఎనీ వర్డ్స్ ఎండ్ విత్ ఎల్వై తోటి ఎండ్ అయ్యే ఏ వర్డ్ అయినా మనం adverb అనుకోవచ్చు. దానికి పక్కన ఒక adjective యాడ్ చేసుకుందాం. కంప్లీట్లీ సాటిస్ఫైడ్ అదొక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. కంప్లీట్లీ సాటిస్ఫైడ్. కంప్లీట్లీ సాటిస్ఫైడ్ లో కంప్లీట్లీ ఏమవుతుంది? యాడ్వర్బ్ అవుతుంది. సాటిస్ఫైడ్ ఏమవుతుంది? ఇట్ ఈస్ అన్ యాడ్జెక్టివ్. సాటిస్ఫైడ్ అన్నది వర్బ్ కూడా అవ్వచ్చు, బట్ యాడ్వర్బ్ పెట్టుకున్నాం కాబట్టి ఇది యాడ్జెక్టివ్. సాటిస్ఫైడ్ చేంజెస్ టు మోర్ సాటిస్ఫైడ్, చేంజెస్ టు మోస్ట్ సాటిస్ఫైడ్. అర్థమవుతుందన్నా? Yes. ఎస్ సార్. దట్ ఈస్ యాడ్వర్బ్ ప్లస్ యాడ్జెక్టివ్. ఎగ్జాంపుల్ ఇలా చూడండి, అక్కడ మనకి ఇంకా ఇచ్చాడు. ఇన్ఫినిటెసిమల్లీ స్మాల్, మెటిక్యులస్లీ స్టడీడ్. అర్థమవుతుందా? సో యూ హ్యావ్ అన్ యాడ్వర్బ్ ఫాలోడ్ బై అన్ యాడ్జెక్టివ్. నౌ లెట్ us go to verb అండ్ యాడ్వర్బ్ అంట. వర్బ్ ఉండాలి, యాడ్వర్బ్ ఉండాలి. వర్బ్ ఏమి ఇచ్చాడు? పెర్ఫార్మ్డ్, మ్యాజికల్లీ. మనం ఇప్పుడే అనుకున్నాం, ఎనీ వర్డ్ దట్ ఎండ్స్ విత్ ఎల్వై ఇస్ కన్సిడర్డ్ యాజ్ యాడ్వర్బ్ జనరల్లీ ఇన్ ఇంగ్లీష్ అని. సో నేను మళ్ళీ చెప్తున్నాను, జనరల్లీ ఇన్ ఇంగ్లీష్ అండి. అంటే ప్రతి వర్డ్ ఎల్వై తోటి ఎండ్ అయితే ప్రతిదీ యాడ్వర్బ్ కాదు. సాధారణంగా ఎల్వై తోటి ఏదైనా సరే మనం యాడ్వర్బ్ తెలియదు. సో పెర్ఫార్మ్డ్ అన్నది ఏమవుతుంది? వర్బ్ అవుతుంది. మ్యాజికల్లీ అన్నది ఏమవుతుంది? యాడ్వర్బ్ అవుతుంది. సాంగ్ బ్యూటిఫుల్లీ అన్నాను. ఓకే, సాంగ్ బ్యూటిఫుల్లీ అంటే ఇక్కడ సాంగ్ ఏమైంది ఇక్కడ చెప్పండి నాకు? వర్బ్ సార్. వర్బ్ అయింది. బ్యూటిఫుల్లీ ఏమైంది? యాడ్వర్బ్. యాడ్వర్బ్ అవుతుంది. ఎరా రాజు, బుచ్చిరాజు, Sir. క్లారిటీ వస్తుందా నీకు? Yes, sir. ఇదిగో చూడు, మళ్ళీ ఒకసారి పైనుంచి కిందకి వెళ్తాను చూడు. నౌన్ ప్లస్ నౌను ఏమండి, అలాగే నౌన్ ప్లస్ వర్బ్, అలాగే యాడ్వర్బ్ ప్లస్ యాడ్జెక్టివ్, అలాగే మనకి వర్బ్ ప్లస్ యాడ్వర్బ్ ఉంది. సో ఈ ప్యాటర్న్లో చాలా ప్యాటర్న్లు పెట్టుకోవచ్చు మనం. ఏ ప్యాటర్న్ అన్నా రాసుకోవచ్చు. దీన్ని ఏమంటామంటే కొల్లికేట్ చేయడం అంటాము. కొల్లికేట్ అంటే అర్థము మ్యాజిక్ అన్న పదాన్ని మ్యాజికల్లీలోకి మార్చుకోవచ్చు. అంటే నౌన్ని యాడ్వర్బ్లోకి మార్చుకోవచ్చు. ఆ యాడ్వర్బ్కి ముందు ఒక వర్బ్ యాడ్ చేసుకోవచ్చు. అదే కదా మనం మాట్లాడుకున్నాము. ఇప్పుడు కొన్ని పదాలు ఇచ్చాడు కింద పదాలు. ఆ పదాలు ఏంటో చూద్దాం ఒకసారి. డాలర్ డిప్లొమసీ అన్నాను. DOLLAR DIPLOMACY.
Pragnya, can you tell me what is dollar and what is diplomacy? Sir, Yeah, what is dollar, Amma? noun, sir. Dollar is noun. Good. What is diplomacy? Diplomacy, noun, sir. It can be noun and it can be or adjective also. Okay. ఎందుకంటే డాలర్ ని మాడిఫై చేసుకుంటుంది కాబట్టి డిప్లొమసీ అనేది యాడ్జెక్టివ్ కూడా అవ్వచ్చు. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే నౌన్ ప్లస్ నౌన్ ఎగ్జాంపుల్ ఇది, లేదా నౌన్ ప్లస్ యాడ్జెక్టివ్ ఎగ్జాంపుల్ ఇది. Yes, sir. ఓకేనా? Okay, sir. ఓకే, లెట్ us go to one more meeting. చైర్ ఏ మీటింగ్ అన్నాడు. ఎగ్జాంపుల్ దేనికి చెప్పండి ఇది? చైర్ ఏమవుద్దమ్మా? Noun. ఇట్ ఈస్ ఎ నౌన్. ఎందుకు అంత టైం ఎందుకు పడుతుంది? నౌన్ ప్లస్ మీటింగ్ ఏమవచ్చు? Noun. ఇట్ క్యాన్ బి ఎ నౌన్ ఆర్ ఇట్ క్యాన్ బి ఎ వర్బ్. Verb. Okay. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే నౌన్ ప్లస్ నౌన్ ఇది, లేదా నౌన్ ప్లస్ వెర్బ్. అర్థమైందా? Yes, sir. సో ఆ రకంగా మనము చూడండి, మేక్ ఏ ప్రాఫిట్ అన్నాడు. ఏంటండి మేక్ ఏ ప్రాఫిట్ లో మేక్ అన్నది వెర్బ్, ప్రాఫిట్ అన్నది నౌను. సో వెర్బ్ ప్లస్ నౌన్ కి ఎగ్జాంపుల్ ఇది. రాజు అర్థమైంది. కింద హౌ టు లెర్న్ కొల్లికేషన్స్ అని ఇచ్చాడు చూడండి, కింద చదవండి. రీడ్ ఎక్స్టెన్సివ్లీ న్యూస్ పేపర్స్ చదివితే కనుక మీకు కొల్లికేషన్స్ అర్థమవుతాయి. సొంతంగా ట్రై టు మేక్ యువర్ ఓన్ కొల్లికేషన్స్, సొంతంగా కొల్లికేషన్స్ ట్రై చేయాలి. ఆల్వేస్ యూ రెఫర్ టు ఎ డిక్షనరీ. ఏ పర్టికులర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏమవుతుంది అని తెలియాలి అంటే నువ్వు డిక్షనరీని రెఫర్ చేసుకుంటూ ఉండాలి. క్లబ్ వర్డ్స్ ఆఫ్ కేటగిరీ, ఎప్పుడన్నా దొరికితే కనుక ఇలాగా క్లబ్ చేసుకుంటూ ఉండాలి. థింక్ ఆఫ్ వేరియస్ కొల్లికేషన్స్, ఎప్పుడు కూడా కొత్త కొత్త కొల్లికేషన్స్ థింక్ చేసుకుంటూ ఉంటే మనం దాన్ని ఈజీగా చేయొచ్చు. ఆ కింద ఒక ఎగ్జాంపుల్ ఉంది, ఆ ఎగ్జాంపుల్ చేద్దామా? డాష్ సన్ కొల్లికేట్ చేయండి. బ్రైట్ సన్. డ్రైడ్ సన్, బ్రైట్. బ్రైట్ సన్ యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్. ఓకే, డాష్ ఐస్. డాష్ ఐస్ అండి. రాజు సార్. డాష్ ఐస్. ఇప్పుడు చూడే నిత్య అని అడిగితే నిత్య కొత్తగా చెప్తుంది. నిత్య డాష్ ఐస్. కూల్ ఐస్. కూల్ ఐసా? అంతే కదా సార్, ఐస్ కూల్ గానే ఉంటది కదా. ఐస్ కూల్ గా ఉంటదని నువ్వు చెప్పాలా నాకు? కూల్ ఐస్ అని ఎవడన్నా అంటాడా? అన్నారు సార్. అది ఎవడంటాడు తెలుసా? బయట ఐస్ క్రీమ్ బండి పెట్టుకుని వెళ్తుంటాడు, కూల్ ఐస్ కూల్ ఐస్ కూల్ ఐస్. ఆడ అడుగుతాడు. నాకు అలా చెప్పుకో, బీసీఆర్ ప్యాటర్న్ లో చెప్పండి. చూడండి, బ్రోకెన్ ఐస్. ఐసిఈ బ్రోకెన్ ఐస్. ఓకే, నైస్. ఆర్ బ్రేక్ ది ఐస్. బ్రేక్ ది ఐస్ అంటే టు స్టార్ట్ టాకింగ్ అండి. ఓకే సార్. ఇది ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ అండి. ఎస్ సార్. బ్రేక్ ది ఐస్ అంటే టు స్టార్ట్ టాకింగ్, మొదలు పెట్టు, మాట్లాడడం మొదలు పెట్టు అని. డాష్ మీటింగ్. ఫార్మల్ మీటింగ్. ఫార్మల్ మీటింగ్. ఓకే, డాష్ కంప్లీట్లీ. రీడ్ కంప్లీట్లీ. రీడ్ కంప్లీట్లీ. రీడ్ ఏమవుతుంది? దాంట్లో ఏం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవుతుంది నిత్య? చూసావా ఈ పిల్ల ఎంత టైం పడుతుందో? నిత్య నిత్య ఉన్నావా? భరత్ సార్ వినిపిస్తున్నా సార్. రీడ్ ఏమవుతుందమ్మా చెప్పు నాకు. వర్బ్ అవుతుంది సార్, నౌన్ అవుతుంది సార్, అడ్జెక్టివ్ అవుతుంది సార్. రీడ్ నౌన్ అవుతుంది, వెర్బ్ అవుతుంది, అడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, కంప్లీట్లీ ఏమవుతుంది?
యూ గూగులింగ్ నో సార్, మరి నేను ల్యాప్టాప్ లో చూస్తున్నాను సార్. ఎలా అవుతుంది? కంప్లీట్లీ అన్నదానికి ఎందుకు అంత టైం పడుతుంది? నీకు ఏమవుతుందని చెప్పడానికి? యాడ్వర్బ్ అవుతుంది. ఓకే సార్. డాష్ పెయిన్, అన్బేరబుల్ పెయిన్, హారబుల్ పెయిన్, అన్బేరబుల్ పెయిన్. డాష్ ఫ్రీడమ్, రేపటికి ఏం చేస్తారంటే అవన్నీ కంప్లీట్ చేసుకుని ఏది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రేపు రాసుకొస్తారా? ఎస్ సార్. రేపటికి ఏమి ఇచ్చా, వర్క్ ఏమి ఇచ్చాని చెప్పు నాకు ఒకసారి. 20 వర్డ్స్ రాయాలి సార్. పాజిటివ్, Okay. నెగిటివ్, ఇంకా న్యూట్రల్ లో. ఓకే, ఇంకా ఇది కంప్లీట్ చేయాలి సార్. చాప్టర్ 2 అయిపోయిందా మనకి? అవలేదా చెప్పండి నాకు. ఇది అయిపోయింది సార్. ఇంకా ఏమన్నా మిగిలిపోయిందని చెప్పి మళ్ళీ ఏమన్నా చెప్తారా నాకు? చెప్పండి సార్. అందరికి అగ్రీయబుల్ అనేది భవానీ? ఎస్ సార్. హేమ, సంతోషి, శరణ్య, ఎస్ సార్. శరణ్య, ఎస్ సార్. యూనిట్ 2 కంప్లీట్ అయిపోయింది కదా మనకి? ఎస్ సార్. గుడ్. ప్రజ్ఞ, యూనిట్ 2 అయిపోయిందా? ఎస్ సార్. సంజయ్, యూనిట్ 2 అయిందా? Yes, sir. ఓకే. సమిత, యూనిట్ 2 అయిందా? ఎస్ సార్. రేపు నుంచి యూనిట్ 1 మొదలెట్టుకోవచ్చుగా నేను? ఎస్ సార్. Okay, Tali. So that will be the end of the class. We'll meet in tomorrow's class. That is for communication, chapter 1. Okay, na? Okay, sir. Okay, guys. Have a nice day. Bye bye. Bye sir. Bye bye.